ఆ కంప్లైంట్ ఇచ్చింది మరి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు అక్కడ పక్కింటి వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని మరి తానా అంటే తందనాలు ఆడే ఒక కమిషనర్ ఉన్నాడు మనకు. బంట్రోత్ కన్నా హీనంగా పనిచేస్తున్నాడు అతను. బంట్రోత్ కన్నా. రేపు ఒకటే చెప్తున్నా కమిషనర్కు, నువ్వు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా నీకు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఎక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా నిన్ను వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నువ్వు అధికారివి. నువ్వు ఎమ్మెల్యే చెప్పినారని చెప్పి, వాళ్ళు చెప్పారని చెప్పి, వీళ్ళు చెప్పారని చెప్పి అందరికీ ఒక న్యాయం చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కడప నగరం అల్లోకల్లోలం చేసేదానికి ప్రధాన పాత్రధారివిడి నువ్వే. తస్మాత్ జాగ్రత్త కమిషనర్. అసిస్టెంట్ కమిషనర్ అంటే ఇన్ఛార్జ్ వాడే కదా ఇప్పుడు. ఈరోజు ఎవరితోనో కంప్లైంట్ తీసుకొని ఎప్పుడో పాత డేటు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టు సీల్ వేసి మరి ఈరోజు ఆగమేఘాల మీద. మొన్న అయితే మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తాపల పైన కూడా ఎక్కడ ఆ వీధంతా కూడా ఎక్కడ కూడా ఏమీ చేయలేదు కాదు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటాడో వాళ్ళ తాపలు మాత్రమే పగలగొట్టడము. ఇది కేవలం ఒక కక్షపూరిత ఆలోచనతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఈమెకు ప్రజా సమస్యలు పనికిరావు, ఈ నగర అభివృద్ధి పనికిరాదు, కేవలం కక్ష సాధింపులు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో, మరి కార్యకర్తలు ఉంటారో, సానుభూతి పరులు ఉంటారో వాళ్ళ మీద కక్ష సాధింపులు. మరి ఈ ధోరణితో మరి ఈరోజు ముందుకెళ్తున్నారు. మరి ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే వాస్తవాలు. ఏ రకంగా ఇప్పటికే ప్రజలు చీదరించుకుంటున్నారో అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సందర్భంగా ఒకటే నేను గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను, మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజా సమస్యల పరిష్కారం కోసం, మరి అదేవిధంగా ఈ కడప నగరాభివృద్ధి కోసం. మరి ఖచ్చితంగా మీరు మీ ముఖ్యమంత్రి గారిని అడిగి మీరు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని పూర్తి చేయండి, శాశ్వత నీటి పరిష్కారం చేయండి. మరి ఏదో మేము తీసుకొచ్చిన నిధులతో మరి ఈరోజు శంకుస్థాపనలు చేసుకుంటూ, శిలాఫలకాలు వేసుకుంటూ, టెంకాయలు కొట్టుకుంటూ, మరి దాన్ని ఏదో బిల్డప్లు మేమే తీసుకొచ్చామని చెప్పి, జీవోలు డేట్లు మార్చి మేమే తీసుకొచ్చాము ఈ నిధులు అని చెప్పి చెప్పుకోవడం సమంజసం కాదు.